మెటా ఎక్స్ స్ప్రే చేసిన తోట అండి. దీని రిజల్ట్ ఎలా ఉందనేది చూడండి అంతే. 7 రోజుల తర్వాత నేను ఈ తోటలోకి రావడం జరిగింది. ఏ విధంగా ఉందనేది గమనించండి. త్రిప్స్ కానీ మైట్స్ కానీ దోమ కానీ ఏది లేదు, చాలా న్యాచురల్గా ఉంది మెటా ఎక్స్ స్ప్రే చేసిన తర్వాత. ఇంత దగ్గర గెనుపులు కూడా ఏదైతే ఉన్నాయో గెనుపు కూడా గ్యాప్ దగ్గర ఆరోగ్యమైన పూత, అలాగే వెడల్పటి ఆకులు కాకుండా మనం ఏదైతే ఉందో ఒక మందు స్ప్రే చేసి ఇంత వెడల్పు వస్తాయి కదా, అలాంటి ఆకు కాకుండా చాలా న్యాచురల్గా గ్రోత్ రావడం, అలానే నీట్గా అవ్వడం. ఎంత నీట్గా ఉంది చూడండి. ఆకు కూడా వచ్చిన ప్రతి చిగురు చూడండి న్యాచురల్గా రావడం. మనం ఏదో ఒక మొక్క చూపించి అనేది కాకుండా ఎంత న్యాచురల్గా ఉంది చూడండి. అసలు ఎక్సలెంట్ అండి. ఎంత ఎక్సలెంట్ అంటే మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఒకసారి ఇలాగే వెనక్కి వెళ్తూ ఉంటే చూడండి ఎంత న్యాచురల్గా ఉంది చూడండి. ప్రతి చిగురు కూడా మళ్ళీ పూత కూడా దిగుతూ ఉంది. ఎంత న్యాచురల్గా వస్తుంది చూడండి. చూస్తున్నారా ఒకసారి ఎంత న్యాచురల్గా ఉంది. బ్రాంచెస్ కూడా దగ్గర బ్రాంచెస్ చాలా నీట్గా ఉంది. నాకైతే చాలా హ్యాపీనే ఉంది. అలానే ప్రతి రైతన్న కూడా ఈ భూమిత్ర ఆర్గానిక్స్ వల్లది స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదేనండి చూడండి అసలు ఎంత న్యాచురల్గా ఉందో. ఇది మొత్తానికైతే వీడియో ఇదేనండి.